వేస్టేజ్. విషం అంటే వేస్ట్ అన్నమాట. మన లోపల ఎంత వేస్ట్ ఉంటే అంత విషం అయిపోతూ ఉంటుంది మనకి. వ్యర్థ పదార్థాలే విష పదార్థాలు అయిపోతాయి. ఎస్ సార్. మలము, మూత్రము, స్వేదం ద్వారా ఎప్పటికప్పుడు వెళ్తూ ఉండాలి కదా. సో ఆక్సిజన్ లోపలికి బాగా వెళ్తుంది, కానీ కార్బన్ బయటికి బాగా వెళ్ళట్లేదు. సో వర్క్ చేయడాలు అవి ఎక్కువ తగ్గిపోయాయి. కాబట్టి టాక్సిన్స్ ఎక్కడ ఎక్కువ వేస్ట్ చేరుకుంటుందో ఆ పార్ట్ దెబ్బతింటుంది కదా. మరి ఇది చెప్పడం వల్ల ఎవరికి, ఎవరి దగ్గర వాల్యూ బాగా పెరుగుతుంది? మన యొక్క కస్టమర్ల దగ్గర, డిస్ట్రిబ్యూటర్ల దగ్గర మన ప్రెజెంటేషన్ ఇంకా మంచిగా వస్తుంది కదా. అప్పుడు వాళ్ళు కాస్ట్ అని చూడరు, ప్రొడక్ట్ వాల్యూని చూస్తారు. అంతేనా? ఓకే. ఎస్ సార్. ఇది చాలా ముఖ్యం. మనం ఎంతమంది దగ్గర ఓపిక ఉండాలి? కంపెనీ చెప్తుంది లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో ముగ్గురు 250లు, రైట్ ఆర్గనైజేషన్ లో ముగ్గురు 250లు వచ్చేంత వరకు ఈ జ్ఞానాన్ని ఓపికగా ఉండాలి. మనం ఇది పంచుతూ ఉండాలి. సరేనా? మరి ఈరోజు మనకి ఈ యొక్క టాక్సిన్స్ గురించి ముఖ్యంగా మన కస్టమర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువగా అటెండ్ అవ్వాలి. ఎవరైతే నేను 500 కావాలి అని అనుకున్న వాళ్ళైతే తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ జ్ఞానమే ఆ 500 వరకు తీసుకెళ్తుంది. ఈరోజు మనకు తెలియజేయడానికి రూబీ ఎగ్జిక్యూటివ్ మంజుల గారు ఉన్నారు మన ముందు. ఒకసారి మనము రియాక్షన్స్ ద్వారా సాదరంగా ఆహ్వానిస్తూ మేడంకి వెల్కమ్ చెప్దాం. ప్లీజ్ వెల్కమ్ మేడం. స్టార్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఈరోజు అవకాశం కల్పించిన అవర్ ఎగ్జిక్యూటివ్ ఐడెమన్ మండం రేణుక హరిప్రసాద్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్ గా మనకి ఆధ్యాత్మిక విద్య అండ్ అంటే మెయిన్ గా మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ ద్వారా మనం ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా అండ్ మైండ్ పరంగా, మెయిన్ గా మనకి మైండ్ ఆలోచనలు కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి స్పిరిచువల్ నాలెడ్జ్ ని అందిస్తూ అండ్ వెల్నెస్ బాస్కెట్ ద్వారా ఇలాంటి ప్లాట్ఫామ్ డిజైన్ చేసి మనకు హెల్త్ అవేర్నెస్ ని కల్పిస్తూ ప్రతి ఒక్కరిని మనకి సపోర్ట్ చేస్తూ గైడ్ చేస్తున్నాము ఎగ్జిక్యూటివ్ డైమండ్ హరి సార్కి వన్స్ అగైన్ అందరం ఒకసారి మనం హార్ట్ఫుల్ గా కృతజ్ఞతలు తెలియజేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మైసెల్ఫ్, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. మైసెల్ఫ్ మంజుల ఫ్రమ్ హైదరాబాద్. బిఫోర్ ఇండస్ వివర్ స్కూల్ టీచర్ గా వర్క్ చేశాను నేను. సో హెల్త్ పరంగా నేను ఇండస్ వివాలోకి వచ్చానండి. సో బిఫోర్ ఇండస్ వివా హెల్త్ గురించి కూడా కొంచెం అవగాహన ఉండేది. అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, హెల్తీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఉండేదాన్ని. సో హెల్త్ ప్రాబ్లం ద్వారా నేను ఐపల్స్ యూజ్ చేసిన తర్వాత నాలో చాలా చేంజ్ గా అనిపించింది సార్. అప్పటి నుండి నేను ఇంకా ఇంత మంచి ఆపర్చునిటీ, ఇంత మంచి ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరంగా అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను V1 టేకప్ చేశాను. మై స్పాన్సర్ నాకు ఈ V1 పరిచయం చేసిన మై స్పాన్సర్ సుజాత మేడం కి, జానే సార్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదే విధంగా ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వివాలో మనకి ముందుకు తీసుకెళ్తున్న సురేష్ సార్ కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ రోజు నేను అవేర్నెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానండి. మీరందరూ రెడీగా ఉన్నట్లయితే బుక్ అండ్ పెన్ తో రెడీగా ఉండండి ఫ్రెండ్స్. సో హెల్త్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా అండి. మనం ఆరోగ్యంగా హెల్తీగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో అలాంటి హెల్త్ అవేర్నెస్ గురించి మనం తెలుసుకుందామండి. సో మెయిన్ గా మనం కొన్ని పాయింట్స్ డిస్కషన్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనం అంటే ప్రాబ్లం రాకముందుకు అంటే ఫ్యూచర్ లో మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మనకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ని అడుగుతామండి, టాబ్లెట్ రాయండి నాకు తలనొప్పి రాకుండా, జ్వరం రాకుండా, ఎలాంటి థైరాయిడ్ రాకుండా, డయాబెటీస్ రాకుండా టాబ్లెట్ రాయమంటే రాస్తారా డాక్టర్? రాయలేరు కదా. అదే మనం ఫ్యూచర్ లో ఈ అనారోగ్య సమస్యలు రాకుండా మంచి అలవాట్లను మనము మెయింటైన్ చేస్తే మాత్రం ఆరోగ్యంగా ఉండడానికి చక్కటి మంచి అవకాశం ఉందండి. సో మెయిన్ గా మనం తినే ఫుడ్, ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మాత్రం హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంది. సో అవే మనకి న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్ అండి. చాలా మెంబర్స్ కి న్యూట్రిషన్ అంటే తెలుస్తుంది కానీ న్యూట్రాసిటికల్ అంటే తెలియదు. సో న్యూట్రాసిటికల్స్ అంటే మనం తినే ఫుడ్ అంటే ఒక ఔషధం, తినే ఫుడ్ ద్వారా మనకు అది ఔషధం లాగా పనిచేస్తుందండి. సో మన తాత ముత్తాతల కాలంలో చూసుకున్నట్లయితే వాళ్ళు మంచి హెల్దీ ఫుడ్ తీసుకున్నారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ మనం తినే ఫుడ్ ఇప్పుడు మొత్తం పెస్టిసైడ్ ఫుడ్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు
చూస్తున్నామండి ఆల్రెడీ. మనం ప్రతి ఒక్కరిని ఎవరిని పలకరించినా గానీ ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. అంటే మన తాత ముత్తాతలకు ఉన్న బలము మన అమ్మ మన నాన్నమ్మలకి అమ్మమ్మలకి లేదు. వాళ్ళకున్న బలం మన పేరెంట్స్ కి లేదు. మన పేరెంట్స్ కున్నంత బలం మనకు ఉండట్లేదు. సో మనకు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. మన పిల్లలు ఏ విధంగా ఉంటున్నారనేది ఒకసారి మనం గమనించాలండి. సో టోటల్ గా పెస్టిసైడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు మనం ఫేస్ చేస్తున్నామండి. సో మెయిన్ కారణం ఏంటంటే మనకి ఫుడ్ ద్వారానే ఎంతో చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు. సో ఫుడ్ మనకి ఆ స్టోరింగ్ చేసే క్రమంలో కానీ, కుకింగ్ చేసే క్రమంలో కానీ, నెక్స్ట్ మనకి ఈ మెథడ్స్ అనేటివి అంటే వాటి పొరపాట్ల వల్లనే మనకి ఎన్నో రకాల సమస్యలు అనేటివి రావడం జరుగుతుంది. చాలా మెంబర్స్ నాలుకకు ఇష్టమైన ఫుడ్ అంటే టేస్టీకి అలవాటు పడిన ఫుడ్ తీసుకుంటారు కానీ శరీరానికి కావాల్సిన ఫుడ్ మాత్రము ఆలోచన చేయరండి. సో ఆకలి తీర్చుకోవడానికే తప్ప మనకి ఆ టైంకి తింటాము, ఆకలి తీర్చుకోవడానికే తీసుకుంటున్నాం కానీ మనకు ఆ ఫుడ్ మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా అనేది కూడా మనం గమనించరు చాలా మంది. టేస్టీకి మాత్రం అలవాటు పడి ఉన్నారు ఇప్పుడు జనరేషన్ లో. సో ఫుడ్ తో పాటు మనకి వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా మనకు చాలా సమస్యలు వస్తున్నాయండి. సో అలాంటి సమస్యలు బారిన పడకుండా మనం డైలీ మనం తినే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఆ ఫుడ్ అరగడానికి మనకి ఎంత సమయం పడుతుంది, సో మనకు ఆ డైజెషన్ అయిన ఫుడ్ ద్వారా మనకు అది శక్తిగా మారినప్పుడు కొన్ని వ్యర్థాలు మిగిలిపోతాయి మన బాడీలో. ఆ వ్యర్థాల వల్ల మనకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అనేది ఒక చక్కటి వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. సార్ ప్లే ద వీడియోస్. ఒక్కొక్క రకమైన ఫుడ్కి ఒక్కొక్క సమయం పడుతుంది. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్కి వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికి వస్తే ఒక్కొక్క రకమైన ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రూట్స్కి వచ్చేసి 3 గంటల సమయం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. 1 గంట స్టమక్, 1 గంట చిన్న పేగులు, 1 గంట పెద్ద పేగులు. అదే వెజిటబుల్స్ కూరగాయల విషయానికి వస్తే 6 గంటల సమయం పడుతుంది. 2 గంటలు స్టమక్లో, 2 గంటలు చిన్న పేగులు, 2 గంటలు పెద్ద పేగులు. అదే ధాన్యాలు అంటే మనం తినే గింజలు, పప్పులు వీటి విషయానికి వస్తే అవి డైజెస్ట్ అవ్వటానికి మనకి అక్షరాల 18 గంటల సమయం పడుతుంది. సార్ చూసారు కదండి వీడియో. మేడంకి ఒకసారి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. హెల్త్ గురించి మనకి అంటే మనం తినే ఫుడ్ డైజెషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో మనం రోజు మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకుంటే 3 అవర్స్ పడుతుంది జీర్ణం అవ్వడానికి. ఒక 1 అవర్ స్టమక్ లో, 1 అవర్ చిన్న పేగు, 1 అవర్ పెద్ద పేగులో. అదే మనం కూరగాయలు తీసుకుంటే మాత్రం మనకి 6 అవర్స్ పడుతుందండి. సో 6 అవర్స్ అంటే 2 అవర్స్ చిన్న పేగులో, 2 అవర్స్ స్టమక్ లో, 2 అవర్స్ పెద్ద పేగులో. అదే మనం చిరుధాన్యాలతో చేసిన ఫుడ్ అంటే ఇడ్లీ గాని, దోశ, చపాతి, బ్రెడ్, జొన్న రొట్టె గాని, రైస్ ఇలాంటి కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి 18 గంటల టైం పడుతుందండి జీర్ణం అవ్వడానికి. అంటే ఒక్కసారి మనం మార్నింగ్ ఇడ్లీ తింటే అది అరగడానికి 18 గంటల టైం పడుతుంది. కానీ మనం ఆ 18 గంటలు కాకముందుకే మనకి 1:32 కాగానే మనం లంచ్ టైం అయిందని లంచ్ చేస్తాము. అంటే గ్యాప్ అనేది లేకుండా ఉంటుంది. ఫుడ్కి మధ్యలో గ్యాప్ అనేది 18 గంటలు టైం పడితే మనం 3 గంటలకి మళ్ళీ లంచ్ చేస్తాము. మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, పిల్లలు రాగానే స్నాక్స్ చేస్తుంటారు. మళ్ళీ డిన్నర్ నైట్. అంటే టైంకి తింటున్నాము కానీ అది జీర్ణం అవుతుందా అవ్వట్లేదా అనేది అవగాహన అనేది లేకపోవడం వల్ల తింటే మన ఆరోగ్యానికి మంచిది అన్నట్టుగా టైంకి చూసుకొని తింటున్నాం కానీ అది అరగడానికి మనకు అంత టైం పడుతుంది, ఆ లోపల వ్యర్థాలు మిగిలిపోతాయి అనే విషయం కూడా తెలియట్లేదండి. సో ఎక్కువగా మనకు ఈ తెలంగాణలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ రైస్ తీసుకుంటారండి. అంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ 18 గంటలు పడితే మనకి ఇంకా లోపల వ్యర్థాలు అనేటివి ఎక్కువగా మిగిలిపోతాయి. అంటే మనకు కావాల్సింది ఏంటంటే గ్లూకోజ్ ఒక 5 గ్రాములు మాత్రమే. కానీ మనం రోజు తీసుకునే ఫుడ్ ద్వారా 120 నుంచి 200 వరకు షుగర్ అనేది మన బాడీకి అందుతుందండి. అంటే మనకు గ్లూకోజ్ అవసరము బాడీకి, కానీ ఎక్సెస్ గ్లూకోజ్ అనేది మన బాడీలో పెరిగిపోవడం వల్ల అనేక రకాల వ్యర్థాలు ఫామ్ అయ్యి ఆ వ్యర్థాల నుంచి టాక్సిన్స్ గా ఫామ్ అయ్యి మనకి అనారోగ్య సమస్యలు అనేటివి రావడం జరుగుతుందండి. అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నాన్ వెజ్ తీసుకుంటే మాత్రం 3 రోజుల టైం పడుతుందండి. 72 గంటలు పడుతుంది. సో ఒక్కసారి తీసుకుంటే 72 గంటలు పడితే మనకు ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్.
సో మనం తినే ఫుడ్ మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకుంటే తొందరగా డైజెషన్ అవుతుంది. సో వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్, నెక్స్ట్ చిరుధాన్యాల్లో అయితే మనకి జొన్న గట్టక, అరికెలు, సామలు, కొర్రలు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్రెడీ చాలా మెంబర్స్ ఆఫ్టర్ కరోనా తర్వాత హెల్త్ గురించి అవగాహన అనేది పెరిగిపోయిందండి. ఇలాంటి ఫుడ్ కి అలవాటు పడి ఉంటున్నారు. సో ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా గానీ మన లోపలికి కెమికల్స్ అనేటివి మాత్రం ఖచ్చితంగా వెళ్తున్నాయండి. చాలా మంది మేము డైట్ ఫాలో అవుతున్నాము, మంచి ఫుడ్ తీసుకుంటున్నాము అని అంటుంటారు. కానీ మనకి హెల్తీ ఫుడ్ అనేది దొరకట్లేదండి. సో ఎలాంటి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా, ఆకుకూరలు తిన్నా, కూరగాయలు తిన్నా గానీ మనకి కెమికల్స్ అనేటివి పెస్టిసైడ్ పురుగు మందులతో పండించిన మనము ఆహారం మాత్రమే మనకి లభ్యమవుతుంది. సో అలాంటి సమయంలో మనకు న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్ అనేటివి చాలా అవసరం అండి. సో మనం తినే ఫుడ్ ద్వారా న్యూట్రిషన్ అందుతుంది మన బాడీకి, పోషక విలువలు. కానీ న్యూట్రాసిటికల్ అంటే మనకి పోషక ఔషధ గుణాలున్న సప్లిమెంట్, ఫుడ్ సప్లిమెంట్స్. సో నెక్స్ట్ వీడియో ద్వారా కూడా తెలుసుకుందామండి. అంటే ఇప్పుడు మనం ఈ తిన్న ఫుడ్ ద్వారా మనకు వ్యర్థాలు ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి అనేది కూడా మనం తెలుసుకుందామండి. సార్ ప్లే ద వీడియోస్. అంటే ఒక్కసారి మనం ఆ గింజలు తింటే అవి అరిగించుకోవడానికి మనకి ఎంత సమయం పడుతుంది? 18 గంటల సమయం అనేది పడుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉండొచ్చు, 18 గంటలు ఒక్కసారి తిన్నది అరిగించుకోవడానికి పడితే మనం కంటిన్యూస్గా తింటూనే ఉంటాం కదా. మార్నింగ్ తింటాం, ఆఫ్టర్నూన్ తింటాం, ఈవినింగ్ తింటాం, నైట్ తింటాం. సో ఆ ఫుడ్ అంతా డైజెస్ట్ అవుతుందా? అవ్వదు. అవుతుంది, కానీ అందులో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళదు. ఆ డైజెషన్ 18 గంటల సమయం పడితే మళ్ళీ మనం దాన్ని ఫుడ్తో మన స్టమక్ని ఫిల్ చేసేస్తూ ఉంటే ఆ పాత ఫుడ్ ఏదైతే ఉందో దాని వేస్ట్ ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళకముందే మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఫుడ్ని మన బాడీలోకి పోషకాలు అయితే ఆ అవయం బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తాయి. కానీ ఏం చెప్తున్నాను, చాలా వ్యర్థాలు కూడా వెళ్తున్నాయని చెప్పాను కదా. ఈ వ్యర్థాలు ఏం చేస్తాయి, ఆ అవయవాన్ని సరిగా పని చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. ఆ కండిషన్నే మనం ఏమని చెప్తాం, డిసీజ్ అని చెప్తాం. జబ్బు అంటే ఇంకా వేరే ఏదో కాదు, ముఖ్యంగా చెప్పేది ఇది రీజన్ అనమాట. సో ఎగ్జాంపుల్గా చెప్తే ఏముందండి, ఒకవేళ ఆ పోషకాలు వచ్చి మన స్కిన్, మన చర్మానికి సంబంధించిన లేయర్స్లోకి వచ్చి అక్యుములేట్ అయినాయి అనుకుందాం. దాన్నే ఏమంటాం, యాక్నే అంటాం, సోరియాసిస్ అంటాం. అదే కిడ్నీలో కానీ గర్ల్ బ్లాడర్లో కానీ ఆ వేస్ట్ సెల్ అక్యుములేట్ అయితే దాన్ని ఏమని చెప్తాం, దాన్ని స్టోన్స్ అని చెప్తాం. అలా కాకుండా మన హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళి ఆ వేస్ట్ అక్యుములేట్ అయితే ఏం చెప్తాం, దాన్ని కొలెస్ట్రాల్ అంటాం, బ్లాక్స్. చూసారు కదండి. సో మనకు మన శరీరం లోపల వ్యర్థాలు అనేటివి ఫామ్ అవుతాయండి. మనం తిన్న ఫుడ్ ద్వారా అది మనకు పోషకాలుగా మారినప్పుడు అది అంటే పోషకాలుగా మారి మనకి బ్లడ్ లో కలిసి మనకి అన్ని ఆర్గాన్స్ కి సర్క్యులేట్ అయ్యే క్రమంలో మనకు వ్యర్థాలు కూడా అన్ని కణాలకి సర్క్యులేషన్ అవుతుందండి. సో ఈ వ్యర్థాలు ఏ ఆర్గాన్ దగ్గర ఫామ్ అయినప్పుడు ఆర్గాన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఈ వ్యర్థాలు లివర్ దగ్గర ఫామ్ అయినప్పుడు లివర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్ దగ్గర ఫామ్ అయినప్పుడు హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ రక్తనాళాల్లో ఈ కొలెస్ట్రాల్, ఈ వ్యర్థాలు ఎక్కువగా అయినప్పుడు మనకు అవి కొలెస్ట్రాల్ గా మారుతాయి. ఈ కొలెస్ట్రాల్ గా ఫామ్ అయినప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. చిన్న స్టంగ్స్ వేయడము, బైపాస్ సర్జరీ. అంటే ఒక చిన్న ప్రాబ్లం రాగానే భయపడి మనం హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్ స్టంట్ వేయాలి, బైపాస్ సర్జరీ చేయాలని అంటారు. సో మనము ఇంకేదైనా అవుతుందేమో అన్న ప్రాబ్లం టెన్షన్ తో మనము ఆపరేషన్ కూడా చేయించుకోవడానికి రెడీగా ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా మనకు ఈ వ్యర్థాలు అనేటివి బయటికి పంపించే విధంగా మనకు కావాల్సిన పోషకాలు అనేవి అందుతున్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాలండి. ఈ వ్యర్థాలు గర్భసంచిలో ఫామ్ అయినప్పుడు గర్భసంచి ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా వింటున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉమెన్స్ ని పలకరిస్తే గర్భసంచిలో నీటి బుడగలు రావడము, వాపు రావడము, చిన్న సిస్టులు ఏర్పడటం, ఫైబ్రాయిడ్స్ రావడము, ఇలాంటివన్నిటివి ఎక్కువగా వింటున్నాము. సో ఈ గర్భసంచి ప్రాబ్లమ్స్ ఇప్పుడు కామన్ అయిపోయిందండి ప్రతి ఒక్కరికి, ఉమెన్స్ కి. నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లము. నెక్స్ట్ మనకి మెయిన్ గా మనకు చర్మంలో ఈ వ్యర్థాలు ఫామ్ అయినప్పుడు చర్మ సమస్యలు కూడా, సోరియాసిస్ అని, ఎగ్జిమా అని, చర్మం దురదలాగా రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా స్కిన్ లో ఈ వ్యర్థాలు నిల్వ ఫామ్ అయినప్పుడు స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్. అదే బ్రెయిన్ లో ఫామ్ అయినప్పుడు బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి రావడం. ఎక్కడ ఏ ఆర్గాన్ దగ్గర మనకి ఈ వ్యర్థాలు అనేటివి నిల్వ ఉన్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతుంది. సో ఈ వ్యర్థాలను మనం బయటికి పంపించడానికి మనకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మన బాడీకి చాలా అవసరం అండి. సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అందుతున్నాయా అని మనం చూసుకున్నట్లయితే అందట్లేదండి. మనం తినే ఫుడ్ ద్వారా మాత్రం యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మన బాడీకి అందట్లేదు. సో మన కంపెనీ నుండి వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి, ఐపల్స్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రొడక్ట్.
సో ఐపల్స్ కి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. ఇంత వండర్ఫుల్ ప్రొడక్ట్ ని మనకు అందించిన మన కంపెనీ చైర్మన్ సార్ అంజద్ సార్ కూడా ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో ఐపల్స్ అనేది మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రొడక్ట్, నెంబర్ 1 రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ప్రొడక్ట్ అండి. సో ఇది మనకి 1 లీటర్ గాజు సిస్ బాటిల్. దీంట్లో మనకి 15 రకాల పండ్లతో చేసిన ఎక్స్ట్రాక్ట్ అండి. ఎక్స్ట్రాక్ట్ అంటే మనం ఎగ్జాంపుల్ పాల నుండి పెరుగు, వెన్న, నెయ్యి. పాలకున్న కాస్ట్ నెయ్యికి ఉండదు. సో ఐపల్స్ లో కూడా మనకి వండర్ఫుల్ అంటే ఆ గింజతో సహా మనకి ఎక్స్ట్రాక్ట్ అనేది యాడ్ చేశారండి. సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అండి. చిన్న పిల్లలు, పుట్టిన బేబీ నుంచి 100 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. సో మన బాడీలో ఇక్కడ డిటాక్సిఫికేషన్ అనే వీడియో కూడా మనం తెలుసుకుందామండి. సో ఈ డిటాక్సిఫికేషన్ అంటే మనం ఈ వ్యర్థాల నుంచి, మనకి వ్యర్థాలు టాక్సిన్స్ గా, విష పదార్థాలుగా మారినప్పుడు అవి మనకి కణాలను డ్యామేజ్ చేస్తాయి. అంటే హాని కలిగించే క్రిములు కణాలను డ్యామేజ్ చేస్తాయి. సో మన శరీరం లోపల టోటల్ గా మొత్తం మన శరీరం మొత్తం కోట్లాది కణాలతో నిర్మితమై ఉంటుంది. ఈ కణాలు డ్యామేజ్ అనేది జరగడం వల్ల ఒక కణం డ్యామేజ్ అయితే కణజాలాలు డ్యామేజ్ అవుతాయి, కణజాలాలు డ్యామేజ్ అయితే ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి, ఆర్గాన్స్ డ్యామేజ్ అయితే మనకు మానవ వ్యవస్థ అనేది ఎఫెక్ట్ పడుతుంది. సో హ్యూమన్ బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కణం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు కావాల్సిన పోషకాలు అనేటివి అవసరం, చాలా అవసరం. సో ఈ మనకు డిటాక్సిఫికేషన్ అనేది మన శరీరం లోపల లివర్ అనే అవయవం చేస్తుందండి. లివర్ అనేది అతి బరువైన ఆర్గాన్ మన శరీరం లోపల. సో డిటాక్సిఫికేషన్ వీడియో కూడా మనం తెలుసుకుందామండి. సార్ ప్లే ద వీడియోస్. డీటాక్సిఫికేషన్ అనే పదం బాగా వింటున్నారు. ఏమిటి టాక్సిన్స్ అంటే? వాటిని డీటాక్సిఫికేషన్ చేసుకోవటం ఎట్లా? మన శరీరము మనము తీసుకున్న ఆహార పదార్థాలని శక్తిగా మార్చినప్పుడు అనేక వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. అవన్నీ ఏ రోజుకు ఆ రోజు శరీరం నుంచి 4 రూపాల్లో వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతూ ఉండాలి. 4 విసర్జక అవయవాలు ఉన్నాయి. సో మన శరీరము మనం తీసుకున్న ఆహార పదార్థాలను శక్తిగా మార్చినప్పుడు మనకి వ్యర్థాలు అనేటివి విడుదలవుతాయి అని తెలుసుకున్నాం కదా. సో ఈ వ్యర్థాలు అనేటివి మనకు 4 రూపాల్లో బయటికి పంపించబడాలి. ఆ 4 రూపాలు ఏంటంటే మనకి మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4 విసర్జక అవయవాల ద్వారా మన లోపల ఉన్న వ్యర్థాలు, ఈ వేస్ట్ అనేది మనకు చర్మం ద్వారా, యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా, మనకు ఊపిరితిత్తుల ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది. సో ఆ విధంగా పంపిస్తేనే మన శరీరం అనేది పరిశుభ్రంగా ఉంటుంది. సో మనకు డైలీ మనకి 4 రూపాల్లో విసర్జక అవయవాల ద్వారా బయటికి పంపించినప్పటికీ కూడా మన లోపల కొన్ని వ్యర్థాలు అనేటివి మిగిలిపోతున్నాయి. సో ఆ విధంగా మనకి ఈ 4 విసర్జక అవయవాలు మనకు బయటికి పంపించాలంటే మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ అనేటివి, న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్ అనేటివి చాలా అవసరం అండి. సో మనకు ఈ కణాలు మనం చెప్పుకున్నాం కదా, కణాలు డ్యామేజ్ అయితే కణజాలాలు డ్యామేజ్ అయితే ఆర్గాన్స్, హ్యూమన్ బాడీ వ్యవస్థ మీద మనకి ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో కణం ఆరోగ్యంగా ఉంటే కణానికి పోషకాలు అనేటివి చాలా అవసరం. సో ఈ కణాల డ్యామేజ్ సంఖ్య పెరగడం వల్ల కూడా మనకు ఫ్రీ రాడికల్స్ అనేటివి ఫామ్ అవుతాయండి. ఫ్రీ రాడికల్స్ అంటే మనకు హాని కలిగించేటివండి. ఎగ్జాంపుల్ మన భారతదేశాన్ని సైనికులు ఇతర అంటే పాకిస్తాన్ నుంచి మనకు ఏ విధంగా ఇతర శత్రువుల బారి నుండి మన భారతదేశాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో, మన శరీరం లోపల కూడా ఫ్రీ రాడికల్స్ అనే శత్రువుల బారి నుండి మనకు కాపాడడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి చాలా అవసరం అండి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకు మిత్రులతో సమానం, మన మేలును కోరుకుంటారు. సో యాంటీ ఆక్సిడెంట్స్ మనకి పుష్కలంగా అందుతున్నాయా అనేది చూసుకున్నట్లయితే అందట్లేదు. సో లోపల వ్యర్థాలు అనేటివి ఎక్కువ మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఈ 4 రూపాల్లో మనకు బయటికి వెళ్ళినప్పటికీ కూడా కొన్ని వ్యర్థాలు మిగిలిపోవడం వల్లనే అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుందండి. సో ఈ వ్యర్థాలను బయటికి పంపించడానికి మనకు ఎలాంటి పోషకాలు అవసరం అనేది కూడా మనం ఈ వీడియో ద్వారా బయటికి పంపించడానికి అవే మలాశయము, మూత్రాశయము, చర్మము, ఊపిరితిత్తులు. ఈ 4టిని ఎలిమినేటింగ్ ఆర్గాన్స్ అంటారు, విసర్జక అవయవాలు. మనలో విడుదలైన ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలని మన శరీరం ఈ 4 రూపాల్లో బయటికి పంపిస్తూ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతే శరీరం లోపల పరిశుభ్రంగా ఉంటుంది. ఈ తయారైన వ్యర్థాలు 4 రూపాల్లో
బయటకు పోకుండా ఈ విసర్జక అవయవాల్లోనే పేరుకొని నిల ఉంటే ఆ వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి, టాక్సిన్స్ లాంటివి. ఇప్పుడు చెత్త డబ్బాలో చెత్త నిల్వ చేస్తే ఏం పుడతాయండి? గోతిలో నీరు నిల్వ చేస్తే ఏం పుడతాయండి? నిలవ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతాయి. అట్లాగే మనలో కూడా ఈ పనికిరాని వ్యర్థాలు నిలవ ఉండటం వల్ల ఆ నిలవన్న వ్యర్థాల నుంచి అనేక రకాల హాని కలిగించే పుడుతూ ఉంటాయి. అవన్నీ శరీరం లోపల పేరుకుని శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తూ ఉంటాయి, మనం ఇన్ఫెక్షన్కి గురయ్యేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట. శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ వ్యర్థాలని, టాక్సిన్స్ అన్నిటినీ తొలగించుకునే ప్రయత్నం జరగాలి. ఇవి ఏ రోజుకి ఆ రోజు బాగా శుద్ధి అవ్వాలంటే మనం ఎలాంటి డైట్ తీసుకోవాలి? శరీరం అట్లా క్లీన్ చేసుకునే మెకానిజం కలిగి ఉంది. అంటే మన శరీరం తనంతట తానుగానే క్లీన్ చేసుకుంటుంది, వ్యర్థాలన్నిటినీ తొలగించేసుకుంటుంది, ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయగలదు బాడీ నుంచి. అంత చక్కటి సామర్థ్యం మన శరీరానికి ఉంది. ఇలాంటి పనులన్నీ లివర్ బాగా చేస్తూ ఉంటుందన్నమాట. శరీరంలో పెద్ద అవయవం లివర్ అనమాట, 1.5 kg బరువు ఉంటుంది ఇది. ఇది ముఖ్యంగా డీటాక్సిఫికేషన్ బాగా చేస్తుంది ఈ లివర్. మరి లివర్ డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే దానికి అనేక పోషకాలు కావాలి. అవి విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, సిలీనియం. ఈ 4 రకాలు పదార్థాలు బాగా ఎక్కువ అవసరం. వీటినే యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఎస్ సార్, చూసారు కదండి. ఒకసారి మనము మంతెన సత్యనారాయణ సార్కి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. మంచి ఇన్ఫర్మేషన్ మనకి వీడియో ద్వారా చెప్పారు కదండి. సో మనం శరీరంలో వ్యర్థాలు నిల్వ ఉంటే పుట్టడం స్టార్ట్ అవుతుందని చెప్పారు. అంటే బ్యాక్టీరియాలు, సూక్ష్మక్రిములు అనేటివి స్టార్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. చెత్త డబ్బాలో చెత్త నిల్వ ఉంటే బ్యాక్టీరియాలు ఫామ్ అవుతాయి. మనం జిహెచ్ఎంసీ బండి రాగానే మనం ఖచ్చితంగా పని వదిలేసుకొని ఆ చెత్తను బయట వేయాలని చూస్తుంటాము ఖచ్చితంగా. ఏ రోజుకి ఆ రోజు మన శరీరం, మన ఇంట్లో కూడా పాత్రలు శుభ్రం చేసుకుంటాము, ఇల్లు ఉడుస్తాము. సో నీట్ గా ఉంటే మనకు కూడా మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది. సో ఆ విధంగా మన శరీరం లోపల కూడా ఈ వ్యర్థాలు నిల్వ ఉంటే మనకు బ్యాక్టీరియాలు, సూక్ష్మక్రిములు అనేటివి స్టార్ట్ అవుతాయండి. సో శరీరం పరిశుభ్రంగా అంటే మన ఈ వ్యర్థాలు, ఈ హాని కలిగించే క్రిముల వల్ల మన జీర్ణ వ్యవస్థ మీద దెబ్బతింటుంది అండ్ జీవక్రియల మీద కూడా మనకు ఆటంకం కలుగజేస్తుంది. సో ఈ విధంగా మనకు శరీరం లోపల పరిశుభ్రంగా ఉండాలంటే మనకు టాక్సిన్స్ ని తొలగించుకునే ప్రయత్నం అనేది చేయాలని చెప్పారు. టాక్సిన్స్ ని తొలగించుకునే ప్రయత్నం ఏ విధంగా అవుతుంది అంటే మన శరీరం శుద్ధి అవ్వాలంటే మనకు కావాల్సిన డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో శరీరం అనేది క్లీన్ చేసుకునే కెపాసిటీ అనేది ఉంది అండి. సో అంత చక్కటి సామర్థ్యం అనేది మన శరీరానికి ఉన్నది. ఆ క్లీన్ చేసుకునే కెపాసిటీ మనకి, ఆ క్లీన్ చేసే అవయవం ఏంటంటే లివర్ అండి. లివర్ అనేది మనకు క్లీన్ చేస్తుంది. సో ఆ లివర్ క్లీన్ చేయాలన్నా కానీ మనకు పోషకాలు ఇందాక చెప్పారు కదా, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ సి, ఈ, ఏ, సిలీనియం. ఈ 4 పోషకాలు అనేటివి మనకి అవసరం అండి. 4 పోషకాలు అందితేనే మనకు లివర్ అనేది డిటాక్సిఫికేషన్ చేస్తుంది. ఈ 4 పోషకాలు అందుతున్నాయా అని మనం చూసుకున్నట్లయితే అందట్లేదండి. ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటున్నారు. సో అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు సమస్యలు వస్తున్నాయి, కానీ మనకు పోషకాలు సరిగా అందట్లేదండి. సో ఈ లివర్ మనకు 1.5 kg బరువు ఉంటుందండి. మనకు ఈ లివర్ డిటాక్సిఫికేషన్ చేయాలంటే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఈ 4 పోషకాలని యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటారండి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కణాలు జబ్బున బారిన పడకుండా కాపాడేటివి. కణాలు జబ్బున బారిన పడే విధంగా చేసేటివి ఫ్రీ రాడికల్స్ అండి. సో కణాలు జబ్బున బారిన పడకుండా కాపాడేటివి యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మనకి చాలా అవసరం అండి. సో ఎందుకంటే ఫ్రీ రాడికల్ సంఖ్య పెరిగిపోతుంది మన బాడీలో, యాంటీ ఆక్సిడెంట్ సంఖ్య తగ్గిపోతుంది. సో ఈ ఫ్రీ రాడికల్ సంఖ్య పెరగడం వల్లనే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అనేటివి రావడం జరుగుతుందండి. సో ఇలాంటి మనకు పోషకాలు అందినప్పుడే మనం టాక్సిన్స్ ని బయటికి పంపించగలుగుతాం, వ్యర్థాలను బయటికి రిమూవ్ చేయగలుగుతాం. సో మనకి ఐపల్స్ అనే ప్రొడక్ట్ ద్వారా మనకు చక్కటి మనకి ఎస్ అండి. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా మనకి ఐపల్స్ ద్వారా అందుతాయండి. సో ఐపల్స్ మనం వన్స్ అగైన్ గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో మనకి దీంట్లో మనకి 15 రకాల ఫ్రూట్స్ అండి. మల్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ,
సో బనానా, పోమోగ్రనేట్, కాంకర్డ్ గ్రేప్స్. సో మెయిన్ ఫ్రూట్ వచ్చేసి అసైబెర్ అనే ఫ్రూట్ అండి. అసైబెర్ అనే ఫ్రూట్ మనకి ఐపల్స్ లో యాడ్ చేశారండి మెయిన్ ఫ్రూట్ గా. సో ఇది మెయిన్ గా మనకి బ్రెజిల్ కంట్రీలోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో మాత్రమే దొరుకుతుందండి ఫ్రూట్. అక్కడ 24 గంటలు వర్షం పడుతూనే ఉంటుంది, 365 రోజులు సంవత్సరం పొడుగునా వర్షం పడుతూనే ఉంటుంది. అక్కడ మాత్రమే ఈ అసైబెర్ అనే ఫ్రూట్ మనకి లభ్యమవుతుందండి. ఇది ఎక్కువగా ఆస్ట్రోనాట్స్ యూజ్ చేస్తుంటారు, అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి పైకి వెళ్ళేటప్పుడు ఓజోన్ పొర దాటి వెళ్తున్నప్పుడు స్కిన్ క్యాన్సర్ రాకుండా స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఈ జ్యూస్ తీసుకుంటారండి ఆస్ట్రోనాట్స్. నెక్స్ట్ సెలబ్రిటీస్ కూడా యూజ్ చేస్తుంటారు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, వాళ్ళ స్కిన్ అనేది ముడతలు పడకుండా యాంటీ ఏజింగ్ గా, యాంటీ క్యాన్సర్ గా, మనకి క్యాన్సర్ రాకుండా కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి అసైబెర్ అనే ఫ్రూట్. సో ఈ ఫ్రూట్ మెయిన్ గా మనకి ఎక్కువగా అక్కడ ట్రైబల్ పీపుల్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో మనకి ఐపల్స్ అనేది మెయిన్ గా గుండె సంరక్షణకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ అనేది రాకుండా మన శరీరం లోపల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా వాటిని నాశనం చేయడానికి కూడా ఈ అసైబెర్ అనే ఐపల్స్ అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మనకి ఇది ఇమ్యూనిటీ #1 ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రొడక్ట్ అండి. సో మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే, ఒక మానవుడు డైలీ మనకి ఒక 3.5 కేజీల ఫ్రూట్స్ తీసుకుంటే 5,000 ఓరాక్ స్కోర్ అవసరం అని మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుందండి. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా. మనకు తీసుకుంటున్నామండి 3.5 కేజీల ఫ్రూట్స్ తీసుకోవడం సాధ్యమవుతుందా? 5,000 ఓరాక్ స్కోర్ అనేది మన బాడీకి అందుతుందా? అందట్లేదు. సో 5 రకాలు 6 రకాలు తెచ్చుకుంటాము, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాము, తినడానికి కూడా టైం దొరకదు. కానీ మన ఐపల్స్ ని మార్నింగ్ 30 ml, ఇక్కడ చూడండి రంగురంగుల ఫ్రూట్స్, ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అనేటివి మనకు యాడ్ చేయడం జరిగిందండి. మనకి ఇన్ఆర్గానిక్ ఫ్రూట్సే దొరుకుతాయి మనకి మార్కెట్ లో, ఆర్గానిక్ ఫ్రూట్స్ మాత్రం దొరకవు. సో మార్నింగ్ మనం 30 ml, ఈవినింగ్ 30 ml బిఫోర్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు 7,000 ఓరాక్ వాల్యూ అనేది మన బాడీకి అందుతుందండి. సో 7,000 అంటే ఎక్స్ట్రా 2,000 అనేది మన బాడీకి అందుతుంది. సో ఈ వండర్ఫుల్ అండి మనది ఇండస్ట్రీ వెల్నెస్ ప్రొడక్ట్స్ అండి. వెల్నెస్ అంటే ఫ్యూచర్ లో మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. సో అంటే ఇల్నెస్ లోకి వెళ్ళకుండా, ఇల్నెస్ అంటే అనారోగ్యం వచ్చిన తర్వాత మనకి ప్రాబ్లమ్స్ అనేటివి రావడం, అనారోగ్యం వచ్చిన తర్వాత మనం ఆలోచన చేస్తాం, హాస్పిటల్ కి వెళ్తాము, ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాం. వెల్నెస్ అంటే ఆ అనారోగ్య సమస్యలు రాకుండా మన హెల్త్ ని కాపాడుకోవడము, ముందు జాగ్రత్తగా తీసుకునే ప్రొడక్ట్స్ అండి మన ప్రొడక్ట్స్ అన్ని కూడా. ఐపల్స్, ఐ కాఫీ, ఐ కేర్, ఇక్కడ ఉన్నాయి కదా మన 5 ప్రొడక్ట్స్ కూడా వెల్నెస్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ ఫస్ట్ మనకి ప్రివెన్షన్ అండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మందు కంటే ముందు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఎగ్జాంపుల్, మనము కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాం ముందు జాగ్రత్తగా, బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం ముందు జాగ్రత్తగా. సో అంటే ముందు జాగ్రత్త మనకి ఆరోగ్యం విషయంలో కూడా ముందు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ప్రివెన్షన్ గా తీసుకునే ప్రొడక్ట్స్ అండి మన ప్రొడక్ట్స్ అన్ని కూడా. సో హాలిస్టిక్ అంటే నడినెత్తి నుంచి కాలిగోటి వరకు మన శరీరం లోపల ఉన్న అన్ని ఆర్గాన్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి యూజ్ అవుతుందండి. అంటే మనకు కణాలు కణాలు డ్యామేజ్ కాకుండా మన శరీరం లోపల ఉన్న వ్యర్థాలను బయటికి, ఇందాక మనం తెలుసుకున్నాం కదా, మోషన్ ద్వారా, చెమట ద్వారా, యూరిన్ ద్వారా, మనకి ఊపిరితిత్తుల ద్వారా మొత్తం మనకి వ్యర్థాలను బయటికి పంపించడానికి మనకి ఇది హోలిస్టిక్ గా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక మొక్కను పెంచితే మనకు వేర్లకు పోస్తేనే మొక్క పెరుగుతుంది, పైన పైన చల్లితే మొక్క పెరగదు కదండి. సో సేమ్ మనకు మన శరీరం లోపల కూడా కణాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కణం డ్యామేజ్ కాకుండా కణానికి పోషణ అందిస్తుందండి. సో ఆల్టర్నేటివ్ గా కూడా యూజ్ చేయొచ్చండి మన ప్రొడక్ట్స్. చాలా ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, డయాబెటీస్ ఉన్నా కానీ టాబ్లెట్లు వాడుతూ ఉంటారు. ఆ టాబ్లెట్లు వాడుతూ కూడా మనం ఇది తీసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఇది సప్లిమెంట్, ఆర్గానిక్ సప్లిమెంట్ కాబట్టి ఫుడ్, మంచినీళ్ళు తాగుతాము, ఆ ఫుడ్ ఎట్లా తీసుకుంటున్నామో మనకు ఇది ఆ విధంగా మనం ఫుడ్ ఆల్టర్నేటివ్ గా కూడా తీసుకోవచ్చు టాబ్లెట్లు వాడుతూ. సో నెక్స్ట్ కాంప్లిమెంటరీ కూడా యూజ్ అవుతుందండి. సో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ వచ్చిన పర్సన్ కి బీపీ ఉంటుంది. సో బీపీ ఉంటుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, సమ్ మెంబర్స్ కి, లేడీస్ కి థైరాయిడ్ ఉంటుంది, పీసీఓడి ఉంటుంది, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒకదాని కోసం మనం యూజ్ చేసినా గానీ మనకు తెలియకుండా మన శరీరం లోపల ఎన్నో రకాల సమస్యలు కూడా మనకి క్లియర్ అవుతుందండి. సో మనకు లోపల ఒక మేడం మైగ్రేన్ పెయిన్ కోసం మనం యూజ్ చేసినా గానీ తనకు తెలియకుండా కిడ్నీలో స్టోన్స్ కూడా బయటికి యూరిన్ ద్వారా వెళ్ళడం జరిగింది. అంటే మనకు ఇది సెల్యులార్ లెవెల్లో వర్క్ చేస్తుందండి, కణ స్థాయిలో పనిచేస్తుందని చెప్పుకున్నాం కదా. సో మనకి కణ స్థాయిలో పనిచేయడం వల్ల మనకు ఇంటర్నల్ గా అన్ని కణాలని యాక్టివేషన్ చేస్తూ కణాల ఆర్గాన్స్ ని స్ట్రెంథెన్ చేయడానికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఈ స్లైడ్ ఆయుష్ ప్రీమియం అండి.
రైట్. కొంచెం రెస్ట్. ఒకసారి మనం మంజుల మేడంకి ఒకసారి మనం థ్యాంక్స్ చెప్దాము. ఇప్పుడు ఈ 4 ఈ కాంప్లిమెంటరీ ఇది ఉంది కదా మేడం, ఈ 4 ఉన్నాయి కదా, ఇది మెయిన్ తెలుసుకోవాల్సినటువంటిది. ఓకే, సార్. అంటే మెడిసిన్స్ యూస్ చేస్తూ కూడా నేను యూస్ చేయొచ్చా ఐపల్స్? ఎస్ సార్. ఓకే. కాంప్లిమెంటరీ అంటే ఎన్నో ఇంకా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం తీసుకోవచ్చు సార్. చాలా మెంబర్స్ అంటుంటారు సార్, థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ కి వాడొచ్చు. మనము హాస్పిటల్ కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కార్డియాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. హార్ట్ ప్రాబ్లం ఉంటే, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాము. సో సపరేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము చూయించుకుంటాము. ఇది అలా కాకుండా మనము ఒక ఐపల్స్ యూజ్ చేయడం వల్ల మనకి అన్ని ఆర్గాన్స్ ని స్ట్రెంథన్ చేస్తూ సర్వరోగ నివారణగా. సో అన్ని ఆర్గాన్స్ కి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం కాబట్టి బాడీకి మొత్తానికి ఉపయోగపడుతుంది. ఎస్ సార్. కంటికి కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం కదా. కంటి దగ్గర Yes. వేస్టేజ్ కూడా ఉంటే మళ్ళీ కంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అంతేనా? ఓకే. ఎస్ సార్. సో నేను నా శరీరం మొత్తం కోసము అన్ని ప్రాబ్లమ్స్ కోసం కూడా ఉపయోగపడేలాగా ఇది ఉంటుంది కాబట్టి దీన్ని వాడుకోవచ్చు. ఇంకొక విషయం చెప్పండి, ఇప్పుడు నాకు నా బీపీ కంట్రోల్ గురించో దేనికో నేను వాడుతున్నాను, మరి నా పిల్లలు కూడా వాడొచ్చా? ఎస్ సార్, వాడొచ్చు సార్, 100% వాడొచ్చు సార్. న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి హ్మ్. ఖచ్చితంగా పిల్లలకు కూడా ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. అచ్చా, ఇది నాకు హోల్ స్టిక్ గా ఉపయోగపడుతుంది, హోల్ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుతుంది. ఎస్ సార్. అంత బెనిఫిట్స్ అంతా యూనివర్సల్ గా తయారు చేసినటువంటి ఐపల్స్ కి మనం ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇది ఓకే. ఎస్ సార్. ఒక మేడం గారు స్కిన్ ప్రాబ్లం ఉంది, అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ వాడతారు. ఒక మేడం కి థైరాయిడ్ ఉంది, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ వాడతారు. హోల్ స్టిక్ ప్రొడక్ట్ అన్నమాట. అదే మన బయో యాక్టివ్స్ R&D గొప్పతనం అది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అండి, మీరు తేల్చి చెప్పారు ఏంటంటే, ఇది అన్ని ప్రాబ్లం కి నేను ఏదైనా మీ దగ్గరికి నేను వచ్చాను ప్రెజెంటేషన్ వినటానికి, నాకు సమస్య ఏదైనా ఉంది, ఓకే, ఒకవైపు లాగుతుంది, నాకు బాగా పెయిన్ వస్తుంది, రైట్, లేకుంటే డైజెషన్ ప్రాబ్లం ఉంది, గొంతులో మంటగా ఉంటుంది, గ్యాస్ పెయిన్ వస్తుంది, దీనికోసం నేను వచ్చినా కానీ మీరు నాకు ఎరుకపరిచే విషయం ఏంటంటే, సార్ మీకు టాక్సిన్స్ ఎక్కువగా ఉండడం వల్లనే ఈ ప్రాబ్లం అంతా అనేది మూలం, అంతేనా? మూలం అదేనా? మెయిన్ కారణం అదే సార్. ఇక మెయిన్ మూలం అంటే మూలాన్ని తెలుసుకోకుండా తిరిగితే ఎప్పటికీ పరిష్కారం అయితే కాదు. No, sir. మూలాన్ని క్లీన్ చేసేది భూమి ఇచ్చినటువంటి మూలికలే, అంతేనా? అదే కదా హెర్బల్స్. ఓకే, రైట్. Yes, sir. అలోపతి అనేది కేవలం ఉపశమనం మాత్రమే, టోటల్ పరిష్కారం అయితే కాదు, అంతేనా? ఆయుర్వేదం మాత్రమే. ఆ ఆయుర్వేదానికి మనం అడ్వాన్స్ టెక్నాలజీ యాడ్ చేసాం. మేడం, ఇప్పుడు ఒక చిన్నది 2 పదాలు మీరు చెప్పారు, ఒకటి టాక్సిన్స్ అని అన్నారు, ఇంకోటి ఫ్రీ రాడికల్స్ అన్నారు. Yes, sir. ఓకే, టాక్సిన్స్ వచ్చి జమ అవుతుంటది. టాక్సిన్స్ అంటే వేస్టేజ్ కదా, విషం కదా. ఫ్రీ రాడికల్స్ అనే పదం ఇంకోటి ఉంది, అవునా? ఫ్రీ రాడికల్స్ Yes, sir. అంటే ఇక డ్యామేజ్ చేయడానికి బయటికి వెళ్ళిన శత్రువులు. Yes, sir. దీన్ని ఎలా పోల్చొచ్చు అంటే అగ్ని కణాలు అని. అగ్ని అంటే వేస్టేజ్, టాక్సిన్. అగ్ని కణాలంటే అగ్ని వెదజల్లుతున్నటువంటి అగ్ని కణాలు అనమాట. అవి 2-3 నిప్పురవ్వలు పడ్డాయి అనుకోండి, అక్కడ కాలిపోతుంది. Yes. ఓకే, వాటిని ఏమంటున్నాం మనం? అగ్ని కణాలని, నిప్పురవ్వలని ఏమంటున్నాం? ఫ్రీ రాడికల్స్ అంటున్నాం. వాటికి స్వేచ్ఛ వచ్చేసింది, ఎక్కడంటే అక్కడ పడిపోతుంది. వాటిని చల్లార్చి డ్యామేజ్ కాకుండా కాపాడేవి యాంటీ ఆక్సిడెంట్స్. ఓకే, టాక్సిన్స్ అనేది. సో చాలా చక్కగా, ఎంత మంచిగా, ఒక్క పదం కూడా వేస్ట్ కాకుండా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ రోజుల్లో పెస్టిసైడ్స్ వాడడం వల్ల డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, Yes, sir. అవునా? ఆ రసాయనమే మనల్ని అటాక్ చేస్తుందిరా బాబు అని అంటే, మనం తినే దాంట్లో పీచు ఉండట్లేదు, ఓన్లీ పిండే ఉంటుంది. Yes, sir. ఈ పిండిని బయటికి గెంటేంత పోషకాల బలం కాలేయానికి అందట్లేదు, అంతేనా? మీరు చెప్పిన దాంట్లో నేను అర్థం చేసుకొని రాసుకుంది, అవునా? కాలేయానికి అంత పవర్ ఉండట్లేదు, దానికి పోషకాలు అవసరం. మరి పోషకాలు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అని మంతన్ గారు చెప్పారు. థ్యాంక్ యూ, ఒక మంచి వీడియో చూపించి అవగాహన కల్పించారు. ఇప్పుడు
ఈ మన ఐపల్స్ లో ఓన్లీ పోషకాలే ఉన్నాయా, ఔషధం కూడా ఉందా? ఔషధ గుణాలు కూడా ఉన్నాయి సార్. అంటే ట్రీట్మెంట్, చికిత్స చేసే గుణాలు కూడా ఉన్నాయి. ఎస్ అంత సార్. సైన్స్ ఉంది మన దాంట్లో. ఎస్ ఓకే. సార్. అంటే పోషకాలని ఔషధాలుగా మార్చి మనకి ఐపల్స్ గా ఇస్తుంది, ఐ కాఫీగా ఇస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అల్లం ఉంది, ఒక దాల్చిన చెక్క ఉంది. ఓకే. దాల్చిన చెక్కని పౌడర్ చేసి, మామూలుగా దాల్చిన చెక్క టేస్ట్ కోసం ఆహారంగా తీసుకుంటారు, పోషకాలుగా తీసుకుంటారు. దా పొడిని మరిగించి తీసుకుంటే, ఇంకొంచెం తేనె ఏదో ఒకటి కలిపి దాన్ని తీసుకుంటే అది కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. అంటే ఔషధంలా కూడా పనిచేస్తుంది. అవునా? మీరు వినే ఉంటారు కదా అన్ని కూడా. దాల్చిన చెక్క బరువు తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తూ ఉంటుంది. ఓకే. ఉమ్. మళ్ళీ ఆ లవంగాని ఉంది, పోషకం అది. అందుకనే కదా మనం భోజనంలో వేసుకుంటాం పోషకాలు. అల్లం పోషకమే, పసుపు పోషకమే. అవునా? ఈ పోషకాలన్నిటినీ సైన్స్ టెక్నాలజీని యాడ్ చేసి ఒక ఔషధం లాగా మనందరం వాడుకునేలాగా, చిన్నపిల్లలు కూడా వాడేలాగా తయారు చేసింది. అది ఫార్మాస్యూటికల్, అంటే పరిశ్రమ రేంజ్ లో తయారు చేసింది కాబట్టి దీన్ని న్యూట్రాస్యూటికల్ అని అంటారు. ఓకేనా? అంటే పోషకాల లక్షణాలు ఉన్నాయి మన యొక్క ప్రొడక్ట్ లో, ఔషధ గుణాలు కూడా ఉన్నాయి, అంటే ట్రీట్మెంట్ కూడా చేస్తుంది. మరి ఈ రోజుల్లో స్పీడ్ గా డ్యామేజ్ అవుతుందని చెప్తున్నారు కదా. ఎస్ సార్. ఏసీ, ఇంట్లో ఉన్న ఏసీ, ఫ్రిడ్జ్, కుక్కరు అన్ని డ్యామేజ్ చేస్తూనే ఉన్నాయి. ప్లస్ అన్ని రసాయనాలు వేసి పండించడం, హైబ్రిడ్ అంతా ఈ శరీరాన్ని అటాక్ చేస్తున్నాయి. మరి వీటి నుంచి మీరు ఫస్టే ఒక చక్కటి ప్రశ్నతోటి, డాక్టర్ గారు నాకు ఇంకెప్పుడు రాకుండా చేయండి అని ప్రివెన్షన్. ఎస్ సార్. అలోపతి చేయలేదు, కానీ అడ్వాన్స్డ్ ఆయుర్వేద చేయగలుగుతుంది. ఓకే. సో దీని గురించి మీరు ఫస్ట్ మీ యొక్క ప్రాస్పెక్ట్స్ కి, మీ యొక్క ఎవరైతే ప్రెజెంటేషన్ వినడానికి వచ్చారో ఈ అవగాహన కల్పిస్తున్నారు. ఒకసారి ఎగ్జిక్యూటివ్లకి మనం థ్యాంక్స్ చెప్తాం. ఓకే. యువలక్ష్మి గారు, ప్రశాంత్ గారు, మనం ఇదంతా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఇది అవగాహన కలిగి ఉండాలి. నేను 500 అవ్వాలంటే, బ్రాండ్ న్యూ 500ని బ్రాండ్ న్యూ 1000 అవ్వాలంటే మినిమము మన ఎగ్జిక్యూటివ్స్ ఏం చెప్తున్నారో దీని మీద కొంచెం అవగాహన ఉండాలి వీరాంజనేయ. ఎందుకంటే నా ఫ్రెండ్కి మొదటి మాట నేనేగా చెప్పేది. 10 మాటలు నా ఎగ్జిక్యూటివ్ చెప్తాడు తర్వాత, కానీ మొదటి మాట, ముందు మాట, ప్రారంభం మాట ఎవరు? నేనే చెప్తాను ఆ స్నేహితుడికి, నా స్నేహితురాలకి. ఓకే. కాబట్టి ఆ మొదటి మాట చెప్పేటువంటి వ్యక్తికి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. 500 అవ్వాలి, 1000 అవ్వాలి, నేను ఒక మంచి నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవాలా అనుకునే ప్రతి మిత్రుడు కూడా ఈ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవ్వాలి. ఓకే. మరి దీనికి ఇది న్యాచురల్, దీంట్లో కూడా కెమికల్ లేదు, ప్రిజర్వేటివ్స్ లేవు. ఒక 1 year దీన్ని అలా హోల్డ్ చేయడానికి, పాడేయకుండా ఉండడానికి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయని ఎవరు చెప్పారు? లేకపోతే మనమే అనుకుంటున్నామా? అది ఇప్పుడు మేడం గారు చెప్పండి. ఓకే సార్. క్యారీ ఆన్. ఎస్ సార్. సరే, వండర్ఫుల్ స్లైడ్ సార్. ఇది ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఉంది మన ప్రొడక్ట్స్ కి. సో ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి, ఈ 5 డిపార్ట్మెంట్ల చేత సర్టిఫైడ్ అయిన ప్రొడక్ట్ అండి. సో సార్, చాలా మెంబర్స్ అంటుంటారు సార్, అంటే మేము ఆయుర్వేద వాడుతున్నాము, యునాని వాడుతున్నాము, హోమియోపతి వాడుతున్నాము అని అంటుంటారు. సో మన ప్రొడక్ట్స్ మాత్రము అడ్వాన్స్డ్ ఆయుర్వేద సప్లిమెంట్స్. సో అడ్వాన్స్డ్ బయో యాక్టివ్ జపాన్ టెక్నాలజీ ప్రకారంగా అడ్వాన్స్డ్ ఆయుర్వేద సప్లిమెంట్స్ అండి. సో అంటే ఇక్కడ ఆయుష్ ప్రీమియం ఓన్లీ భారతదేశం వరకు మాత్రమే మనకు ఆయుష్ సర్టిఫికేట్ ఉంటుంది, కానీ మనది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రొడక్ట్. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఎలాంటి కెమికల్స్ లేని వాటికి మాత్రమే, ఎలాంటి ప్రిజర్వేటివ్ లేకుండా, ఎలాంటి కెమికల్స్ లేని వాటికి మాత్రమే మనకి ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ ఇస్తారండి. ప్రీమియం అంటే ప్రపంచవ్యాప్తంగా సర్టిఫైడ్ అయిన ప్రొడక్ట్. ఇక్కడ క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్ అని ఉంది. సో నమ్మదగిన ప్రొడక్ట్ అండి. మనము ప్రొడక్ట్ యూజ్ చేసి సాటిస్ఫాక్షన్ పొందిన తర్వాత ఖచ్చితంగా మనకి నమ్మకం కలుగుతుంది, మనం ఇతరులకు కూడా షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ అంటే మెయిన్ గా 100% న్యాచురల్ ప్రొడక్ట్. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మనము యూజ్ చేసినప్పుడు మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం అస్సలు ఉండవండి. సో న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి మనం బై బర్త్ బేబీ, చిన్న బేబీకి కూడా మన ఐపల్స్ అనేది తాగించవచ్చు డ్రాపర్ తో. సో బై చిన్న పుట్టిన బేబీ నుంచి 100 years ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి మన ఈ ప్రొడక్ట్. సో ఈ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ కి మనం ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామండి. సో ఈ సప్లిమెంట్ మనం సార్ చెప్పారు కదా, మనం
ఇతరులకు చెప్పాలంటే మనం ఫస్ట్ మనం అవగాహన కలిగి ఉండాలి హెల్త్ గురించి. సో ఈ ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ మనం ప్రతి ఒక్కరికి మనము తెలియజేయాలండి. చాలా మంది వింటున్నాను సార్, ఆయుర్వేద వాడుతున్నాను అని అంటుంటారు, కానీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ప్రాబ్లమ్స్. కానీ మనది ఇది అడ్వాన్స్డ్ కాబట్టి మనం దీని గురించి తెలియజేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇది స్లైడ్స్. ఈ మన ప్రొడక్ట్ మీద కూడా ఆ సింబల్ ఉంటుంది చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి అఫీషియల్ గా ఇచ్చేటువంటిది ప్రీమియం అన్నమాట. సో మన అన్ని ఆయుష్ ప్రొడక్ట్స్ కొన్ని ప్రీమియం ప్రొడక్ట్స్, అంటే ప్రీమియం సర్టిఫైడ్. ప్రీమియం అంటే వేరే దేశాలకు కూడా ఎగుమతి చేసుకోవచ్చు అని ఇచ్చింది. ఓకే, ఇది చూడండి కింద ఉంది, బ్రాడ్లీ బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ రిక్వైర్మెంట్స్. WHO రూల్స్ కి అనుగుణంగా తయారు చేస్తేనే వేరే దేశాలకి ఎగుమతి చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్ అని అసలు ఈ ప్రభుత్వమే చెప్తున్నట్టు నువ్వు ఇక నమ్మొచ్చు, ఇది క్వాలిటీ అని అర్థం. ఎటువంటి ఈ చూడండి, ఆయుష్ అని అంటే ఆయుర్వేద, యోగ, న్యాచురోపతి, యునాని వాళ్ళది, సిద్ధాకి సంబంధించినటువంటి వాటికి, హోమియోపతి సంబంధించిన వాటికి ఇచ్చేటువంటి సర్టిఫికేట్ మాత్రమే, న్యాచురల్ వాటికి ఇచ్చేటువంటి సర్టిఫికేట్ మాత్రమే. ఇది మనం కలిగి ఉన్నాము అని చెబితే అప్పుడు ఇంకొంచెం భరోసా అనేది ఏర్పడుతుంది. సో మన రుచికరమైనది మరియు ఆరోగ్యకరమైనది ఏమిటో మీకు తెలుసా? అదే ఐపల్స్, ఇండస్ వివా నుండి వచ్చిన ఒక్క సూపర్ బ్రాండ్. ఇది అన్ని రకాల ఫ్రూట్స్ని ఉపయోగించి చేసిన ఒక రోగ నిరోధక బూస్టర్ జ్యూస్, మరియు ఇది ఆరోగ్యకరమైన ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందినది. ఐపల్స్ విశేషంగా కార్డియో రక్షణ ప్రయోజనాల కోసం గుర్తించబడింది. ఐపల్స్ యొక్క కార్డియో రక్షణ చర్యల వెనుక ఉన్న శక్తి ఫ్లేవనాయిడ్స్. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ఇవి తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీన్ల ఆక్సీకరణను తగ్గిస్తాయి. అందువలన రక్తపోటు, ఇన్సులిన్ సెన్సిటివిటీ మరియు ఎండోథీలియల్ పనితీరును మెరుగుపరుస్తాయి. హృదయనాళ వ్యవస్థపై చూపే ఇతర సానుకూల ప్రభావం వాసోడైలేషన్ ని ఉత్పత్తి చేయడానికి మరియు ఎండోథీలియల్ లోని అపాప్టోటిక్ ప్రక్రియలను నియంత్రించడం ఫ్లేవనాయిడ్ల యొక్క సామర్థ్యం. అసాయ్ బెర్రీ ప్రపంచంలోనే ఒక నంబర్ 1 సూపర్ ఫ్రూట్. ఇది దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కు చెందినది. ఇది 1,02,700 ఉత్తమ ORAC స్కోర్ ని కలిగి ఉంది. అసాయ్ బెర్రీ కాకుండా ఐపల్స్ 14 ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ మిశ్రమాన్ని కూడా కలిగి ఉంది. కేవలం 60 ml ఐపల్స్ తీసుకోవడం ద్వారా మీరు ORAC స్కోర్ 7,000 పొందవచ్చు. ఇది 3.5 కిలోల తాజా ఫ్రూట్స్ తో వచ్చే ప్రయోజనాలకు సమానం. ఐపల్స్ అనేది దాని మిశ్రమము ద్వారా మాత్రమే కాకుండా ముడి పదార్థాలను సోర్సింగ్ చేయడం నుండి తుది ఉత్పత్తిని పంపడం వరకు తయారీ ప్రక్రియ యొక్క అన్ని పాయింట్ల వద్ద చాలా కఠినమైన నాణ్యత పరిశీలనలకు లోనవుతుంది. మీకు అత్యుత్తమ ఉత్పత్తి అనుభవాన్ని అందించడానికి ఈ సూపర్ జ్యూస్ యొక్క విశ్లేషణలో హై ఎండ్ అనలిటిక్స్ పరికరాలను ఉపయోగిస్తారు. ఉత్పత్తి యొక్క భద్రత మరియు సామర్థ్యత కోసం వైద్యపరంగా అన్ని పరీక్షించబడతాయి. ఐపల్స్ ఆరోగ్యకరమైన లిపిడ్ స్థాయిలు మరియు రక్తపోటుకు మద్దతు ఇవ్వడంలో ప్రభావవంతంగా ఉంటుంది. పూర్తి గుండె రక్షణ, ఆరోగ్యకరమైన జీర్ణక్రియ మరియు మొత్తం శరీర ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఐపల్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా చింతించకుండా దీనిని అన్ని వయస్సుల వారు సురక్షితంగా ఉపయోగించవచ్చు. ప్రభావవంతమైన ఫలితాల కోసం 30 ml ఐపల్స్ ను మీరు భోజనానికి 30 నిమిషాల ముందు రోజుకు 2 సార్లు తీసుకోవాలి. సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం ఐపల్స్ ను తీసుకోండి. చాలా సింపుల్ అండ్ స్మార్ట్ గా చూడండి. ఆ వీడియో కూడా ఎంత బాగుందో, చాలా చక్కగా వినాలనిపిస్తుంది ఎన్నిసార్లు విన్నా గానీ. ఎందుకంటే మరి ఆ జ్ఞానమే కదా ధనం ఇచ్చేది. దాని మీద శ్రద్ధ చూపించకపోతే దేని మీద చూపిస్తాం? మేడం మీరు కూడా ఫస్ట్ లో మంజుల గారికి ఇప్పటికి చాలా తేడా, ఎంత బాగా చెప్పారు. అంటే మీరు ప్రెజెంటేషన్ చేసి ఉంటున్నారు కాబట్టి దాని మీద ఇప్పుడు
అసలైనటువంటి సంపాదన అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీకు ఒక సొంతంగా మీ ఉపాధిని మీరే చూపించుకునే సాధికారతను సంపాదించారు. కంగ్రాచులేషన్స్. మేడం గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్దాం అండ్ కంగ్రాచులేషన్ తెలియజేద్దాం. సో చూడండి మన కంపెనీ మంజుల మేడం ఇలాంటి మనం 100 మంది చెప్పింది ఒకటి ఆ యొక్క పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా ఇప్పుడు ఆ వీడియో మాట్లాడేస్తుంది. యాక్చువల్లీ మనం ఏం చెప్పకుండా వీడియో పంపించినా సేల్స్ జరిగిపోతాయి. కొంచెం మనం చెబితే ఏంటంటే అయ్యో కాస్ట్ ఎక్కువ అనుకునే వాళ్ళకి కాదు కాదు వాల్యూ ఎక్కువ అనే భావన కలుగుతుంది. వీడియో చూపించడం వీడియో మీ ఎక్స్ప్లెనేషన్ వల్ల. అందుకనే కొంచెం రిక్వెస్ట్ చేసి మా వాడు చెప్తున్నాను కదా కొనుక్కుంటానులేండి అని అంటారు. లేదు లేదు ఒకసారి వినండి అని చెప్పాలి. మూలమైనది ఏందో మీరు తెలుసుకోవాలి అని చెప్పాలి. లేదు కొంతమంది డైరెక్ట్ గా కొనేసుకుంటారు. అయినా సరే టైం తీసుకొని మన బాధ్యతగా మన ధర్మంగా ఈ టాక్సిన్స్ గురించి ఒకసారి వివరంగా యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్పాలి. ఓకే ఓకే గుడ్ థ్యాంక్ యూ. సో డియర్ ఫ్రెండ్స్ మరి మనకు రోజు కూడా ఈ యొక్క మన ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవడమే కాకుండా మన మిత్రులు చాలా చక్కగా రిటైల్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళ రిటైల్ జరగడానికి దోహదపడ్డటువంటి ఆ తీరు తెన్నులు మనం తెలుసుకుంటే మనకు కూడా ఉపయోగం. ఓకే మరి ఆ విషయాలు మనకు తెలిసే అనుకోండి మన బోత్ సైడ్స్ లో కూడా 500 తయారవుతారు. లేదా మనం ఇంకా 500 అవ్వాలంటే మనం కూడా 500 అవుతాం. రిటైలే అన్నిటికీ రాజమార్గం రిటైలే. టీం రావాలన్నా రిటైలే, మనకి ఇమీడియట్ ఇన్కమ్ రావాలన్నా రిటైల్ ద్వారానే మనము ఎంటర్ప్రినర్ అవుతాం. ధీరుభాయ్ అంబానీ అయినా ఈ రోజు అంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించిన ధీరుభాయ్ అంబానీ అయినా టీవీఎస్ మీద బట్టలు పెట్టుకొని వెళ్ళిన వ్యక్తే. పెట్రోల్ బంక్ లో వర్క్ చేసినటువంటి వ్యక్తే. అమ్మకం చేసినటువంటి వ్యక్తే. అమ్మకాలే మెయిన్. ఓకే సో మరి ఆ అమ్మకాల మీద ఫోకస్ చేయాలి మనం. మన 500 కంప్లీట్ అయిపోతే ఇప్పుడు ఏముంది, చక్కగా మలేషియా ట్రిప్ కూడా ఉంది. మన బోత్ సైడ్ వాళ్ళకి మనం ఆ హెల్ప్ రిటైలింగ్ హెల్ప్ చేసామంటే వాళ్ళకి కూడా ఉంది. 30 కస్టమర్స్, ఫస్ట్ ఆర్గనైజేషన్ లో 30 కస్టమర్స్, సెకండ్ ఆర్గనైజేషన్ లో 30 కస్టమర్స్ ఉంటే చాలు మనం మలేషియాకి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఓకే ఒక పల్స్, ఒక కాఫీ, ఐ కేర్, ఓకే ఇంకొక పల్స్ తీసుకున్నటువంటి కస్టమర్లు ఒక 30 మంది ఉంటే చక్కగా మలేషియాకి 7 weeks లో ఎలిజిబుల్ అవ్వచ్చు. శ్రీరంగ సార్ స్టార్ 1000 శ్రీరంగ సార్ ఉన్నారు. మీరు ఇటీవల చేసినటువంటి రిటైల్ సక్సెస్ లో ఆ యొక్క సక్సెస్ ఎలా వచ్చింది, మీరు అక్కడ ఎలా ప్రజెంటేషన్ కానీ ఆ తీరు చెప్పండి. మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఈరోజు నాకు అవకాశం ధన్యవాదాలు. అంటే నేను యాక్చువల్గా మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని వెళ్ళాను అక్కడ హిందూకి. అంటే అక్కడ యాక్చువల్గా నాకు కొంతకాలం నుంచి ఆయన స్టేటస్ చూస్తున్నాడు, కానీ ఆయన పరిస్థితులు ప్రభావం, ఆయన ఒక జేఈగా వర్క్ చేస్తాడు ఏపీఎస్సీబీ కరెంట్ ఆఫీస్. ఆయన ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఏం చేశానంటే, సరే ఒకసారి మన ఇంటికి వెళ్దాము, నాకు ఒక 1/2 hour టైం ఇస్తావని. మొన్న ఇస్తా, నేను కూడా చాలా రోజులు చూస్తున్నాము, నీకు టైం ఇస్తానన్నా, మాట్లాడుతున్నాము, ఇంటి దగ్గరికి వెళ్దామన్నాడు. ఇంటికి వెళ్ళాము. సీనియర్కి చెప్పేశాను ముందే, జానేష్ సార్ నేను ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మీరు కొంచెం అందుబాటులో ఉండండి, ఒకసారి నేను ప్రజెంటేషన్ చేస్తాను, వీడియో ప్రజెంటేషన్ నేను చేస్తాను, తర్వాత మీరు రండి అని చెప్పాను. సరే అన్నారు సారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన భార్య, ఆయన ఇద్దరు కూర్చొని విన్నారు. విన్న తర్వాత కాఫీ కూడా మేము తాగలుగుతామా అన్నది వాళ్ళ మిస్సెస్. అంటే మీరు తాగచ్చమ్మా, నేను 4 years నుంచి నేను తాగుతున్నాను, నేను తాగిన తర్వాత మీకు చెప్తున్నాను అని చెప్పేసి అడిగారు సార్. టేస్ట్ పరంగా మీరు తాగలుగుతామా అని అడిగింది, ఎందుకంటే వాళ్ళు కాఫీ తాగరంట. యాక్చువల్లీ ఈ మధ్యనే కాఫీ బంద్ చేసామన్నా, మా ఆయనకు వచ్చేసేసి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, నాకు బాడీ పెయిన్స్ వచ్చాయి కదా, అందుకని చెప్పేసి కొంత నేను కాఫీని తగ్గించేసాను, తీసేసానని చెప్పారు. సరే ఒకసారి మీరు ఈ కాఫీ టేస్ట్ చేద్దామని చెప్పేసి కాఫీ కలిపి టేస్ట్ చేయించేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలా బాగుందన్నా, ఒకసారి ప్రోడక్ట్ గురించి చెప్పమని అన్నారు. అప్పుడు తర్వాత జానేష్ సార్ లైన్లో తీసుకుని ప్రోడక్ట్స్ వచ్చి చెప్పి వెల్నెస్ క్లారిటీ ఇచ్చాను. యాక్చువల్గా వాళ్ళకున్న సమస్య ఏంటంటే టేస్ట్ కనెక్ట్ అయింది సార్, టేస్ట్ బాగుంది, సూపర్ అని తాగొచ్చు అన్నారు. తర్వాత వాళ్ళకున్న సమస్య ఏంటంటే, ఆయనకు ఆల్రెడీ ఎర్నీ ఆపరేషన్ అయింది, థైరాయిడ్ ఉంది, వెయిట్ ఎక్కువ ఉన్నాడు. వాళ్ళ బిజినెస్ కి బాడీ పెయిన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, బాడీ పెయిన్స్, ఏదో చాలా మెడిసిన్ వాడాను, టాబ్లెట్స్
అన్నాడు. మరి ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అన్నాడు. చాలా బాగుంది ఈ వీడియోలు చూసిన తర్వాత మాకు అనిపిస్తుంది మా బాడీలోనే ప్రాబ్లమ్స్ టాక్సిన్స్ బట్టే కదా మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని మాకు తెలిసింది. మేము తీసుకునే ఫుడ్ కూడా ఎలా జీర్ణమవుతుందో మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వెరీ గుడ్. అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆ రోజే 3 ప్రోడక్ట్స్ ఆర్డర్ అయిపోయింది సార్. ఒక కేర్, ఒక ఆ పల్స్, ఒక presentation. కాఫీ, బ్లాక్ కాఫీ 3 Great. ఆర్డర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ రోజు నైట్ ఇంకొక మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. మా ఫ్రెండ్ ఆల్రెడీ ఇంతకు షుగర్ కాఫీ వాడారు. మార్నింగ్ వాళ్ళ ఇంట్లో కాఫీ టేస్ట్ అయిపోయి కాఫీ కలుపుకొని తాగుతున్నాం అందరం. ఒక క్యాండిడేట్ వాళ్ళకు చిట్టి డబ్బులు ఏదో ఇచ్చాకొచ్చాడు. వస్తే ఆయనకు మా ఫ్రెండ్ పరిచయం చేశాడు. ఈ సారు హైదరాబాద్ నుంచి వచ్చాడు, మా ఫ్రెండ్ అయినా ఆల్రెడీ కొంత మెడికేషన్ పోయిన మెడిసిన్ మాదిరిగా ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ఇస్తున్నాడు, ఆయన కూడా షుగర్ బెనిఫిట్ చేస్తున్నాడు, నువ్వు కూడా ఏదో వాడుతున్నావు అన్నావు కదా ఏంటి అని అడిగాడు. అదేదో నేనైతే సరిగ్గా కంటిన్యూ వాడలేదు, ఒకసారి నువ్వు చెప్పబ్బా అన్నాడు ఆయన. నాకు సింపుల్గా చెప్పేసి ఏం పర్లేదు, కాఫీ కలిపి నేను తాగుతానన్నాను. సరే అని చెప్పేసి ఆ ప్యాకెట్ కలిపాను ఆయనకు, ఇప్పటికే మేమంతా తాగాం కదా అని. లేదు లేదు మొత్తం వేసి ఏం పర్లేదు, నేను కాఫీ టేస్ట్ చూస్తానన్నాను. సరే ఒక ప్యాకెట్ కలిపిచ్చేసేసాను ఆయన. తాగిన తర్వాత మా ఫాదర్ డాక్టరే ఒకసారి నేను ల్యాబ్లో చెక్ చేయించుకుంటానన్న ఆయన తర్వాత అన్నాడు, వద్దు నేను ఆర్డర్ పెట్టేస్తే నేను తీసుకుంటాను, ఒక 4 నెలలు వాడతానని చెప్పేసి ఇక కాఫీ ఆర్డర్ ఇచ్చేసాడు. అచ్చా, అందరికి ఎలా ఉంటుందో ఇది ఆయుర్వేదిక్ అని చెప్తున్నారు, టేస్ట్ ఎలా ఉంటుందో అనేది మనసులో ఉంటది అనిపించింది మీ అనిపించింది. ఆ టేస్ట్ చూసిన తర్వాత ఆయన దానికి ఇదైపోయాడు. ఆ టేస్ట్కే ఆయన ఆర్డర్ పెట్టేసేయండి ఇమీడియట్ గా. సో పెట్టాము, ప్రోడక్ట్ ఈరోజు వెళ్తుంది ఆయనకి. అంటే అందరికి అది ఎంత మంచిదైనా కానీ టేస్టీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. అదే సార్, అక్కడికి ఇప్పుడు వెళ్ళిన ఆ టేస్ట్ తర్వాత యాక్చువల్లీ డిమార్ట్ లో దొరికేటువంటి టేస్ట్లన్నీ ఆరోగ్యాలు పాడు చేస్తున్నాయి. కానీ ఈ టేస్ట్ ఆరోగ్యాన్ని ఇస్తుంటుంది. మన ఐపల్ టేస్ట్ కావచ్చు, ఐకేర్ కావచ్చు, ఐ కాఫీ. ఇంకొక విషయం ఇక్కడ గుర్తు చేస్తుంది సార్, అంటే కొన్ని విషయాలు డాక్టర్లు మెడిసినే లేదంటున్నారు. డెంగీ ఫీవర్ వచ్చి మనకు కనీసం అంటే ఒక 7 years అవుతుంది. అవునవును. డెంగీ ఫీవర్ వచ్చి 7 years అవుతుంది. డెంగీ ఫీవర్ వస్తే ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పారాసెటమాల్, డెంగీ ఫీవర్ చిన్నపిల్లలు కానీ సిరప్ ఇస్తున్నారు. కానీ డాక్టర్ గారితో నేను అడిగాను, వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెస్ట్ చేసినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోతూనే వెంటనే మనకు డెంగీ ఫీవర్ పాజిటివ్ అని లెక్కేస్తుంది చెప్తున్నారు. ప్లేట్లెట్స్ పెంచడానికి ఏమైనా ఫుడ్ ఉందని అడిగాను డాక్టర్ గారిని. ఎందుకు అడిగారు? మీకు అవసరం ఏంది అసలు డెంగీ గురించి? యాక్చువల్గా మా మనవరాలకు హాస్పిటల్ తీసుకెళ్ళాను, ఫీవర్ వస్తుంది, ఐ ఫీవర్ 103, 104 వస్తుంది ఫీవర్. ఫస్ట్ నార్మల్గా ఏమన్నారంటే వైరల్ ఫీవర్ ఉంటుందండి, ఒక 3-4 days సిరప్ ఇద్దామని చెప్పి సిరప్ ఇచ్చారు. కానీ సాటర్డే నుంచి సండే వరకు తగ్గలేదు. సండే రోజు మధ్యాహ్నం మిరాకిల్ హాస్పిటల్ అని చెప్పి ఇక్కడే మనకు ఫిర్యాదు కూడా మన గోడపల్లో ఉంటుంది మిరాకిల్ హాస్పిటల్, స్పెషాలిటీ హాస్పిటల్. వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత ఏమన్నారు, వైరల్ ఫీవర్ ఉంటుందమ్మా, ఏం పర్లేదు, ఇంకొకటి అని చెప్పేసి ఇంకొక ఐ ఫీవర్ సిరప్ ఒకటి రాసి ఇచ్చేసారు. ఇవి 2 వాడండి అని చెప్పారు. సరే మండే రోజు వాడాము, తగ్గుతుంది వస్తుంది. మళ్ళీ మంగళవారం మళ్ళీ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ ఏం చేశారు, సిబిపి చెక్ చేయించారు. చెక్ చేయించి రిపోర్టు మధ్యాహ్నం ఇచ్చారు. యూరిన్ టెస్ట్ కూడా చేయించారు. ఈవినింగ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ నేను రిపోర్ట్ కోసం నేను వెళ్ళాను డాక్టర్ గారి దగ్గర. రిపోర్ట్ చూసి 1,50,000 ప్లేట్లెట్స్ ఉన్నాయి, ఆల్రెడీ డెంగీ పాజిటివ్ ఉండొచ్చు, ఒకసారి డెంగీ పాజిటివ్ చెక్ చేద్దామన్నారు డాక్టర్ గారు. సరే డాక్టర్ గారు చెక్ చేద్దామన్నారు కదా, మీరు ఒకసారి సరే టెస్ట్ రిపోర్ట్స్ ఎంత అయితే చూసుకొని నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడి బెంగళూరు ఉంటాడు మాట్లాడి చెప్తాను. మరి డెంగీ ఫీవర్ పాజిటివ్ అంటున్నారు కదా సార్, డెంగ్యూ పాజిటివ్కి మెడిసిన్ ఏమన్నా ఉందా మన దగ్గర? ఆ మెడిసిన్ ఏమన్నా ఉందా అంటే మెడిసిన్ అయితే లేదు సార్, ఫుడ్గా ఫుడ్ రూపం కానీ రూపం కానీ పాప తీసుకుంటూ యాక్టివ్గా ఉంటే మీ ఇంట్లో ఉంచుకోండి, లేదంటే మీరు హాస్పిటల్కి తీసుకురండి, అడ్మిట్ చేసుకుంటాం, సెలైన్ ఎక్కిస్తాం, ఇంతకంటే మా దగ్గర ఏముండదు, మా అబ్జర్వేషన్ లో ఉంటుంది అంతే, పాప మీ అబ్జర్వేషన్ ఉండిపోదు అన్నాడు. సరే ఇక డాక్టర్ గారు ఈ మాట చెప్పాడు కదా, ఎందుకైనా మంచిది డెంగీ ఫీవర్ టెస్ట్కి ఎంత ఏదైనా అడిగాను నాకు బయటకు వచ్చి రిసెప్షన్. అంటే రిసెప్షన్లో చెప్పడం ఏంటంటే 3,700 అని చెప్పారు. ఫస్ట్ ఏంటి సార్ అంటే మార్నింగ్ తీసుకున్న బ్లడ్ మళ్ళీ చెక్ చేస్తామన్నారు. ఇప్పుడు బ్లడ్ అవసరం లేదు, మార్నింగ్ బ్లడ్ తీసుకున్నాం మేము సిబిపి కోసం, అదే బ్లడ్లో డెంగీ పాజిటివ్ చెక్ చేస్తామన్నా. సరే ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడాడు సార్, మరి డాక్టర్ గారు ఇట్లా చెప్పాడంటే డాక్టర్ గారు ఫోన్ చేసి ఆయన అడిగాడు. అడిగిన తర్వాత మళ్ళీ చెప్పాడు 2,400 చెప్పాడు, 2,400 చెప్పాడు. సరే చెప్పేసి నేను రిటర్న్ వచ్చేసేసాను. మనకు ఇక్కడ దగ్గరలోనే బోడుపల్లోనే ఇంకొక డాక్టర్ ఉంటాడు, ఆయన మేజర్గా అంటే మనం మిలిటరీలో వర్క్ చేశాడు.
వర్క్ చేసి ఆయన చిన్నపిల్లల డాక్టర్ స్పెషలిస్ట్ పెట్టుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాం నెక్స్ట్ డే. వెళ్తే ఆయన చెక్ చేసి పాప యాక్టివ్గానే ఉంది, 1,50,000 ఉన్నాయి కాబట్టి, కానీ డెంగీ ఫీవర్ పాజిటివ్ వాళ్ళు చెక్ చేయలేదు, మనం చెక్ చేద్దాం, రిపోర్ట్ చేద్దాం. డెంగీ చెక్ చేసిన తర్వాత పాజిటివ్ అని వస్తే అప్పుడు మనం డిసైడ్ చేద్దాం. పాప యాక్టివ్ ఉంది, 50,000 వచ్చే వరకు మీరు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే వర్క్ లేదన్నాడు ఆయన, చెప్పాడు. 50,000 వరకు వచ్చే ప్లేట్లెట్ వస్తేనే అప్పుడు మీరు అడ్మిట్ చేసి ఆలోచన చేయండి మీరు. ప్రస్తుతానికి ఎందుకంటే ఈ పాప వాళ్ళ మదర్కి ఇంకో చిన్న పాప ఉంది, ఇబ్బంది అవుతుంది వాళ్ళ మదర్ అక్కడ ఉండాలంటే, ఆ పాప హాస్పిటల్లో ఉండలేదని చెప్పేసి నేను ఏం చెప్పానంటే మళ్ళీ వెంటనే అక్కడ డెంగీ ఫీవర్ చెక్ చేయించాం సార్ రిపోర్ట్. ఇక్కడ టెస్టింగ్ రిపోర్ట్ ఫీజు ఎంత 1,300, అక్కడేమో 2,400. ఫస్ట్ చెప్పింది 3,700. తర్వాత ఆ డెంగీ చెక్ చేసిన తర్వాత 1 lakh వచ్చిన ప్లేట్లెట్స్. డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే మీరు వీలైతే ఇంటి దగ్గర ఇవ్వండి అన్నాడు. సరే సార్, మీరు ఏమి దీనికి ఏమైనా మెడిసిన్ ఉందని అడిగాను, ఈ డాక్టర్ని అడిగాను. అంటే మెడిసిన్ అయితే లేదు, నేను ఇచ్చిన ఒక బొప్పాయి లీవ్స్ జ్యూస్ సిరప్ ఇచ్చాను మీకు, అది కూడా ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మకం ఎట్లా ఆ నమ్మకంతో మీరు వేయాలంతే, దానికి కూడా క్లినికల్ ట్రయల్స్ ఏమి లేవు మన దగ్గర అన్నాడు. అంటే సార్ దానికి క్లినికల్ ట్రయల్స్ ఏం లేవు మన దగ్గర, ఒక దేవుడి మీద భారం వేసి మీరు ఇవ్వండి అంతే. దీన్ని 10 మంది చెప్తున్నారు కాబట్టి మేము కూడా ఏం చెప్పి ఈ సిరప్ తయారు చేసి ఇచ్చారు కాబట్టి కంపెనీ వాళ్ళు మేము ఇస్తున్నాం మీ పిల్లలకి. మార్నింగ్ 5 ml ఈవినింగ్ 5 ml ఏమన్నాడు. అప్పుడు డాక్టర్ గారితో నేను ఒక మాట అడిగాను, సార్ మీరు ఇవి చెప్తున్నారు, నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది, మీరు ఏమైనా ఆప్షన్ సపోర్ట్ చేయగలుగుతారేమో ఒకసారి మీకు అడిగి సపోర్ట్ చేద్దామో, నాకు తెలుసు పని చేస్తుందని, మరి మీకు ఒకసారి అడుగుతున్నాను సార్ అంటే, నేను చెప్పండి అన్నాడు. పాంప్లెట్ తీసి చూపించాను ఆయన. మా దగ్గర ఒక ఐపల్స్ అని సిరప్ ఉంది సార్, ఇది చాలా మందికి మా ప్రాక్టికల్గా మేము ఇచ్చినప్పుడు మాకు ఫ్లూ అయింది, క్లినికల్ ట్రయల్స్ కూడా ఉన్నాయన్నాడు. అయితే చూసిన తర్వాత ఆయన అన్నాడు 15 రకాల ఫ్రూట్ చూసే ఎక్స్ట్రాకే కదా, ఇవ్వండి మీరు, ఏం ప్రాబ్లం లేదండి, మీరు గంటకి ఇచ్చినా మీకు ఇబ్బంది లేదు, మీరు ఇవ్వండి అన్నాడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత పాపకు 5 years సార్, గంటకు ఒక 7 ml 5 ml అట్లా గంటకు ఇచ్చుకుంటూ వచ్చాము. నైట్ 10:30 వరకు ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఒక 2 times ఇచ్చిన తర్వాత ఒకసారి వామిటింగ్ అయిన తర్వాత ఏం ప్రాబ్లం లేదు. పొద్దున్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం మళ్ళీ నెక్స్ట్ డే. తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నాడు పాప యాక్టివ్ ఉంది కాబట్టి ప్లేట్లెట్స్ అంత తొందరగా ఏం తగ్గవు, ఒకవేళ తగ్గినా 50 బిలో రావు కాబట్టి ఈరోజు టెస్టింగ్ ఏమొద్దు, రేపు చేపిద్దాం అన్నాడు. నెక్స్ట్ డేకి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ డే పోయి చేపిస్తే డాక్టర్ గారు చెక్ చేసినప్పుడు 66,000 వచ్చేసింది ప్లేట్లెట్స్. ఫీవర్ తగ్గింది, ఫీవర్ లేదు, ఇంకా ఫీవర్ తగ్గిపోయింది. సార్ ఏమన్నానంటే ఇప్పుడే మీరు అలర్ట్గా ఉండాలి ఫీవర్ తగ్గినాక, ఎందుకంటే ఇప్పుడు వైట్ సెల్స్ పడిపోయి ఉంటాయి కాబట్టి మనకు కొద్దిగా మళ్ళీ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మీరు వైట్ సెల్స్ పెంచుకొని ప్లేట్లెట్స్ పెరగాలి, మీరు యాక్టివ్గా ఇప్పుడే కూడా కంటిన్యూ ఇవ్వండి లిక్విడ్స్. 50,000 బిలో వస్తే కానీ మళ్ళీ 2 days చెక్ చేస్తారు, 50,000 బిలో వస్తే అప్పుడు కలిసి అడ్మిట్ చేస్తే ఇప్పుడే వద్దని అడ్మిషన్. శ్రీరంగ గారు, ఇది డేంజరా, ఇది ఏమైనా డెంగ్యూ అనేది? డెంగ్యూ చాలా డేంజర్ సార్, 20,000 వరకు వెళ్ళిపోతాయండి ప్లేట్లెట్స్. 20,000 ఎక్కడి వరకు వెళ్ళాయి మీ పాపకి? మా పాపకు వచ్చేసి 66,000కి వెళ్ళిన తర్వాత 1 day ఏం వద్దన్నాడు. ఇంకా నెక్స్ట్ డే చెక్ చేసినప్పుడు 66,000 వచ్చిన తర్వాత నెక్స్ట్ డే చెక్ చేస్తే మళ్ళీ 90,000 వచ్చేసి 90,000 వచ్చేసాయి. ఇంకా ఆ తర్వాత నుంచి ఆ పాప ఇప్పుడు డైలీ ఆ పాప అడుగుతుంది అనమాట, నాకు జ్యూస్ తాపాలి, డైలీ తాగుతుంది ఇప్పుడు ఐపల్స్, మంచి యాక్టివ్గా ఉంది. ఇంకా తర్వాత ప్లేట్లెట్స్ కౌంట్ పెరిగింది సార్. డాక్టర్ గారు అన్నారు చాలా వండర్ఫుల్ అండి, ఎందుకంటే మీరు ఇంట్లోనే చూసుకోగలిగారు, ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ సిరప్తోనో దీంతోనే మీరు బయటకు వచ్చేసారు. అదే ఐ ఫీవర్ వస్తే ఒక్కోసారి ఫిట్స్ లెక్క వెళ్ళిపోతారండి సార్ పిల్లలు, ఇంకా ఎక్కువ అంత ప్రమాదం అంటావు ఫీవర్ అనేది కూడా. 104 వస్తే ఐపల్స్ దానివల్ల, అందుకని మన ఐపల్స్ ఇంత వర్క్ చేస్తుంది. వాళ్ళ తాతయ్యకి, ఆ పాప తాతయ్యకి వీటి మీద అవగాహన ఉండడం మంచిదైంది. మా అల్లుడు కూడా అన్నాడు ఇంక వచ్చిన తర్వాత, సరే మా మేము బాగుంది వర్క్ చేస్తుంది, బాగా మంచి వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఆయన కూడా ఒప్పుతున్నాడు. ఈ మధ్య ఈ ఫీవర్ కూడా ఎక్కువ అవుతుంది కదా? ఎక్కువ చాలా మందికి సార్, చాలా మందికి ఇప్పుడు పిల్లలకు కూడా వస్తుంది, పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. పెద్దవాళ్ళకు 20,000 పడిపోయి 15 లక్షలు 16 లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అన్ని లక్షలు ఈ ఫీవర్ కోసం. అవునా? పెద్దవాళ్ళు వచ్చిన డాక్టర్ గారు అంటారు 1 week వరకు మీకు ఇది ఫీవర్ వచ్చినా 1 week వరకు మీకు యాక్చువల్గా సింటమ్స్ అనేటివి, ప్లేట్ వీక్నెస్ అనేది మనిషిలో ఉంటుందంట. థ్యాంక్ యూ. మీ రిటైలింగే కాదు, మీ ఇంట్లో ఎట్లా ఉపయోగపడేదో సీన్ టు సీన్ చెప్పారు, చాలా ఆసక్తిగా. మంతన్ గారు చెప్పినట్టు బాగానే చెప్తున్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇది డెంగీ ఫీవర్ అనేది చాలా అవసరం.
దీనికి మెడిసిన్ లేదని అందరికి తెలవాలని చెప్పేసి నేను చెప్పాను సార్. చాలా చాలా అవసరం. మీ ఓపిక మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ. Thank you, sir. కొంతమంది Thank you. మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఉపయోగపడ్డదిలేండి అనేస్తే అయిపోద్దిగా. కానీ మన పల్స్ గురించి మనమే చెప్పుకోవాలి, మనమే చెప్పాలి. కమాలి గారు, సార్. మరి ఈ ఫీవర్ గురించి మీకు ఐడియా అది ఏంటి? ఈ డెంగ్యూ ఫీవర్. డెంగ్యూ ఫీవర్ కు వాస్తవంగా ట్రీట్మెంట్ అంటే ఏం లేదు సార్. ఒక పారాసెటమాల్ ఇవ్వడం తప్ప ఏం చేయలేము సార్ దానికి. దానికి కూడా ఏ పారాసిటమాల్. డాక్టర్ ఇచ్చినా అదే, అంతకు మించి అయితే ఏం చేయలేము. మరి బ్లడ్ పెరగాలి సార్. అంటే ఇంకా ఎవరి లేదు, దగ్గర? ఎక్కువ త్రివసరాయి పోయి కార్పొరేట్ హాస్పిటల్ పోయినారంటే పల్స్ లేదు సార్. ఐపల్స్ 4 పాయింట్లు ఉండే వాళ్ళకి కూడా ఒక పల్స్ బాటిల్ ఇస్తే 1 month లోనే 9 వరకు వచ్చింది సార్. మేము కూడా ఇచ్చాను సార్ అట్లా. అవునా? ప్రెగ్నెన్సీ లేడీకి ఇచ్చాను సార్. 4 పాయింట్ ఉంది, ఇట్లా డెలివరీ టైంలో ఇబ్బంది అవుతుంది, బ్లడ్ ఎక్కించాలంటే 4 పాయింట్స్ కష్టం కదా అని చెప్పి ఇట్లా ఐపల్స్ సజెస్ట్ చేశాను. 1 బాటిల్ తాగేసరికి 9 పాయింట్స్ వచ్చింది సార్. చాలా గ్రోత్ వచ్చింది దీనివల్ల. అంటే టాబ్లెట్ల వల్ల, గోళీల వల్ల బ్లడ్ పెరగదు, ఫ్రూట్స్ వల్లనే పెరుగుతుంది. అది మన దాంట్లో దండిగా ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. రక్త కణజాలం పెరిగితే ఎంత రక్తం ఉంటే అంత ఆరోగ్యము, అంత రోగ నిరోధక శక్తి. సరేనా? థ్యాంక్ యూ మై డియర్. మీరందరూ ఇట్లా ఈ ప్రపంచానికి అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యాన్ని అందిస్తూ చక్కగా ఆర్థిక పరంగా బలంగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. మనకి సంకల్ప బలం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మరి ఒక బిజినెస్ ఉమెన్ గా, బిజినెస్ మ్యాన్ గా కూడా మనం సక్సెస్ అవ్వాలి కదా. ఆ కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఎవరి కంపెనీ వాళ్ళు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీ లెక్క. ఒక ఉపేందర్ గారు ఒక కంపెనీ, వందన గారు ఒక కంపెనీ. వాళ్ళ మరి వ్యూహాత్మకంగా వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ మనోబలము, సంకల్ప బలం ఎంతో అవసరం. దానికి ప్రతిరోజు మనము కొంత ప్రాణాయామం, యోగా అనేది చాలా అవసరం. ఎర్లీ మార్నింగ్ మనం ఇప్పుడు ఒక బ్రెత్ వర్క్ చేద్దాం. బ్రెత్ వర్క్. ఒక చిన్న పాయింట్ ఆర్టికల్ ఒకటి చూపిస్తా సార్. అంటే టాపిక్ వచ్చింది కాబట్టి. గుడ్, వెరీ గుడ్. ఇక్కడ చూస్తే సార్, డెంగీ చికిత్సకు 21 లక్షలు పెట్టిల్లంట. 13 రోజులకు రోజుకు 1.5 లక్షలంట. ఆయన బ్రతకలే. చూడండి డెంగీ సిచ్యువేషన్ అట్లా. సో అది మన యొక్క అంటే బ్లడ్, డైరెక్ట్ బ్లడ్ కౌంట్ తగ్గడం ఎంత ప్రమాదము. ఏదో మామూలుగా ఫీవర్ వచ్చిందండి, దగ్గు జలుబు తగ్గిపోద్దులే అనడానికి లేదు కదా. సరే, చిన్న బ్రెత్ వర్క్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ ను కూడా తగ్గించుకోవచ్చు. ప్లస్ మనోబలం, సంకల్ప బలం కూడా పెరుగుతుంది.